ఏదో ఒకటి ఎంబడి పడాలి. నువ్వు ఎన్ని దండాలు పెట్టినా నీ పాదాలకు 10,000 నమస్కారాలు. నేను కోటకు దండాలు పెడతా బామా. ఒక్కసారి నా ఎంత సల్లంగా వస్తుంది బామా. పార్వతి మండలం ఎంత మోసం చేస్తుంది నారదా. నా చెల్లి నడిమికి వచ్చి నన్ను కౌగిలించుకునే టైంకు నువ్వు వచ్చి నడిమికి వచ్చినావు. ఎంత మోసకాడు కూడా నువ్వు. నేనే మోసం చేసి నన్ను పట్టుకొని వచ్చి నేనే మోసం చేసి నిన్ను చిచ్చి దుర్మార్గుడా. పార్వతి ఎందు నడిగే నహోదెలుపో నహోదెలుపో పార్వతి ఎందు నడిగే నహోదెలుపో నహోదెలుపో మా ఇద్దరు నడిమికి వచ్చి నా చెల్లిని తప్పించిన వాడవే నువ్వు. పెద్ద మోసగారి నా చెల్లి పోయింది నన్ను చూపించి నేనే చూపిస్తా. అసలు కాలకుడు నేనేమి చెప్పు ఏమో నాకు తెలియదు నేనేమి చెప్పుదును ఎంత ఎడ్డివాణి లాగా మాట్లాడుతున్నావు నారదా. నన్ను కౌగిలించుకునేది నువ్వు కాదా? నువ్వు వచ్చిన నా బామలాగా నా దేవిలాగా నడిమికి వచ్చినది నీవు కాదా? నీకు కళ్ళకు మదం ఎక్కి ఎక్కడ ఉంటున్నావో తెలియదు. ఎడ్డు పడితే వీరా నీవో నానే ఎందో అభిమానుడి పచ్చి ఎడ్డు పడితే వీరా నీవో పాయ ఎందో అయ్యా అమ్మకసురా వైకుంఠము జరవచ్చు మరి తాగిపోడు విష్ణు కడపోను. వైకుంఠము జరవచ్చు మరి తాగిపోడు విష్ణు కడపోను. అట్లా కాదు, మంచిగా వాడాలి. ఆయన అయిపోయాడు, ఆయన ఉంచుకున్నావు. వైకుంఠమా? వైకుంఠం అనగా కాదు. వైకుంఠం అనగా ఎక్కడ? ఆమె మాత్రం ఎక్కడ పోదయ్యా, పోతే మాత్రం వైకుంఠం పోతుంది. ఆ వైకుంఠం అనగా ఎక్కడ? వైకుంఠం అనేది విష్ణుదేవుడు పరిపాలించేది. వాడేవాడు ఆయన దగ్గర తెలుసా? గర్వమున నన్ను కనిపించినట్టు జనమితి జనకుల సన్నుదింతు వ్రతల నేర్చిన ఎట్టి సయ్యాచార్య గురువాక్షవాక్యమే కోరిదలతు చంద్రశాస్త్రము కొంత చదివించినట్టు అనుమాన చారుల వినిదింతు పరిపూర్ణ భావము పరగ తెలిపిన ఎట్టి కులయాదుల పాత పద్మముల పచింతు కాళిదాస సంకుత క్రముల దళతు భారతేంద్రాది క్రములను ప్రస్తుతి
సమ్మతింతు పరమ భాగవతమ పాండిత్యులకు కరములా చివులియ చేతు చరణ చరణే సేవక ఆహా రాజేంద్ర వైకుంఠపురి పారి పాలుడా నేను వచ్చి శ్రీ విష్ణు దేవుడా వైకుంఠపురి పారి దేవుడా నేను వచ్చి వైకుంఠపురి పారి పాలుడా నేను వచ్చి శ్రీ కృష్ణ దేవుడా కాశికాకు చేసేటి నారాయణుడా కాశికాకు చేసేటి కాశికాకు చేసేటి నారాయణుడా పకారి భక్తుల పాలించేవాడారా సేవక రాజేంద్ర పోంటవా నువ్వు మాత్రం తెర బయటికి వెళ్ళి ఈ జన్మ వృత్తాంతం అంతయు ఈ కేశవపురి ప్రజలందరికీ చెప్పు నాయన నారాయణని పేరు గాంచిన నేను పురి భక్తుల నెల్లా గాంచిన కథలతో ఎర్రంగల్లి దాముని సాక్షి ఎర్రంగల్లి దాముని సాక్షి మన సుందరుడైన మహిము గజవుడి సేవక ఇంకా ఎట్టి విచారం అంటున్నావు చక్రధరుడా నేను శేషసేనుడా చక్రధరుడా చెప్పు చక్రధరుడా నేను శేషసేనుడను రా పంకజనాపుడ పరమదయాలుడ పంకజనాపుడ పరమదయాలుడ పాప సమ్మరుడరా పరమదయాలుడ పాప సమ్మరుడరా ఇవైతే అనుకో నేను మోతాదు అనుకున్నావా కిరీటం ఒకటి లేదు నాకు ఏం తక్కువ నాకు చెంపు చక్రధరుడ శేషసేనుడనురా అబ్బాబాబుడ పరమదయాలుడ పాప సమరుడను ఓ నాయన నీ పేరేంటి నాయన నీ పేరు యొక్క నామకరణం చెంపు చక్రము కదా పని గలవాడను విష్ణుమూర్తి అంటారు నీ పేరు విష్ణుమూర్తి అవరా ఎక్కడ పోతున్నావు నాయన ఇప్పుడు ఎక్కడ పోతున్నావు నేనా వైకుంఠ పరిపాలన చేసేటి శ్రీ మహావిష్ణు అంటారు నన్ను వైకుంఠపురంలో ఉన్నటువంటి శ్రీ విష్ణుమూర్తి అంటారు నీ పేరు అవునురా ఇప్పుడు ఎక్కడ పోతున్నావు ఆయన శ్రీరాముడనయ్యి నేను సీతను పుడితిరా శ్రీరాముడనయ్యి నేను సీతని పుడితిరా శ్రీరాముడనయ్యి నేను సీతను పుడితిరా రావణుడే తుంచి రాజము రావణునే తుంచి రాజము అనజునాకిచ్చిదిరా తుంచి రాజము అనజునాకిచ్చిదిరా రాజంకు చక్రధరుడా నేను శేషసేనుడను రా శ్రీరాముడనయ్యి శ్రీరాముడనయ్యి సీతను పట్టింది సీతను కూడితీరా ఆ రావణుని తుంచి రాజమహానజునకిచ్చిది ఈ భీషణుడికి రావణాసురుడిని వధించి సీతాదేవిని తీసుకొని రావణ కుంభకర్ణుల తుంచి విభీషణులకు పట్టాభిషేకం పెట్టిన వాడను నేను వీళ్ళందరినీ దించినోని వీళ్ళందరినీ దించినోని నేను నీవా ఇంకా చెప్పమంటావా నరేంద్ర మోదీ కూడా తీస్తా చూడు రేపు పొద్దుగాల
భిక్షకుండనయ్యి పలిని భిక్ష పెట్టి తిరిరా భిక్షకుండనయ్యి పలిని భిక్ష పెట్టి తిరిరా పక్షపావరుని పాతాళమ్మున పరగద్రక్కినరురా పక్షపావరుని పక్షపావరుని పాతాళమ్మున పరగద్రక్కిననురా ఆ చెంపు చక్రధరుడా నేను శేషసేనుడనురా అయ్యా ఓయా విష్ణుదేవుడా నాకు భయం అయితే భిక్షకుండనయ్యి బలి చక్రవర్తిని కూడా 3 అడుగుల భూమి అడిగాను దానము లేదనుకుంటా సువర్ణ దానము రైత దానము గోదానము భూదానం ఏ దానం కావాలన్నా అని చెప్పి నేను ఇస్తానని చెప్పి అతడు దాన కంకణం కట్టుకుని అతడు దాన కంకణం కట్టుకొని దానం చేస్తుడు అయితే నేను బలిచక్రవర్తిని బంగాస్థలి అక్కడ అన్నం పెట్టి మాని బలిచక్రవర్తిని అంటే నా అంత వాళ్ళు లేడని చెప్పి అతని ఉదయం అనుకున్నాడు. ఆయనంత వీరవి ఆయనంత చూర్మార్గం లేదనుకున్నా ఆయన. కానీ అనుకున్నంత మాత్రం నేను ఎక్కడున్నా ఆత్మలో ఉన్న పరమాత్మని. మరి స్వామివారి ఇచ్చాడు భగవంతుడు ఇచ్చాడు నేను పెడుతున్నా అని చెప్పి తప్ప 10 మందికి పెడుతున్నా అని చెప్పి అనలేదు. నేనే పెడుతున్నా బంగారు స్థలి ఆకులు అన్నం పెడుతున్నా గోదానం అన్నను గోదానం ఇస్తున్నా భూదానం అన్నను భూదానం ఇస్తున్నా పెళ్లి లేని పెళ్లి చేస్తున్నా అని చెప్పి ఎంతో విరవికి పడ్డాడు. ఓహో సరేను నీవే పాటు దానం చేస్తావు నీ సంగతి చూస్తా అని చెప్పి అప్పుడు వామ అవతారం వేసుకొని బ్రాహ్మణ అవతారం కాశీపంత కాళ్ళు ఉసిరికాయంత వేళ్ళు ఆ నిలిసొమ్ము చేత పట్టుకొని ఆ బెత్తము చేత పట్టుకొని వనుకుంటూ వచ్చాను. బలిరే బలిచక్రవర్తి దగ్గర నువ్వు దానం చేస్తున్నామంట దానవైద్యం చేస్తున్నామంట కాబట్టి నీ దానికి వచ్చిన నేను మరి నాకు దానం వసంగాలంటే నాయన నీకేం కావాలో కోరుకోమన్నాడు. అంటే బలిచక్రవర్తి నాకు భూదానం కావాలన్నాను. భూదానమా నువ్వెంత కోరుకుంటావు కోరుకో. ఎన్ని 10 ఎకరాలు కావాలన్నా 20 ఎకరాలు కావాలన్నా నీకు 100 ఎకరాలు కావాలన్నా కోరుకొని ఆయన ఇస్తాడు. అంటే నాకు 100 ఎకరాలు 20 ఎకరాలు వద్దు కానీ నాకు 3 అడుగులు నా అడుగుతోటి 3 అడుగుల జాగా 3 అడుగుల భూమి కావాలని చెప్పాను. 3 అడుగుల జాగా దొరకదా 100 ఎకరాలు 3 అడుగుల జాగా కావాలంటే అయ్యా పిచ్చోని వా నీకు శాస్త్రం ఉందా ఏమన్నా బ్రాహ్మణునివి నీ ఒక్క అడుగు పెడితే నా ఒక్క అడుగు పెడితే నీ 3 అడుగులు ఒక్కంత లేదు. నువ్వు కూర్చుంటేంది కాదు వంట చేసుకుంటుంది కాదు ఒక ఇల్లు వేసుకుంటుంది కాదు ఏం చేసుకుంటుంది కాదు 3 అడుగుల జాగా నీకెందుకు అంటే నాకు చాలా అంతే ఇస్తున్నా అని చెప్పన్నాను. చాలా నీకు చాలా సరే నువ్వు ఇస్తుపో అని చెప్పి అభయం ఇచ్చాడు. అభయం ఇచ్చినంత మాత్రంలో 7-14 లోకంలో అచవిష్టు తారకం మొత్తం ఆకాశం ఎంత తెలుపుందో అంత తెలుపు ఒక పాదం పెట్టాను. దండం పెడతాను మామూలు మనిషి కాదైతే ఒక్క పాదం పెట్టాను ఆకాశం అంతా ఒక్క పాదం అయిపోయింది. ఆకాశం అంతా మొత్తం కలిసి అవును భూదేవి ఎంత తెలుపుందో అచవిష్టు తారకం మొత్తం ఈ ఒక్క పాదం పెట్టాను. ఒరే 2 పాదాలు వచ్చినాయి మరి 3వ పాదం ఏడ పెట్టి అంత బలి చక్రవర్తాను. స్వామి నీవని నాకు తెలియదు మరి ఎవరో బ్రాహ్మణ అన్నాను కానీ అవే ఇచ్చాడు. నా తలందన పెట్టా అన్నాడు. నా శిరసందన పెట్టా అంటే ఆ శిరసందన పెట్టి అతలైతే పాతాలలో దొక్కగా అప్పుడు ఆ పాతాలలోకి నుంచి వచ్చి నా పాదం అందుకుడు. నా పాదం అందుకుంటే ఒరే నా పాదం అందుకునేవి ఏంటంటే స్వామి నాకు దానవిధం చేద్దామని చెప్పి చాలా నాకు కావాల్సి ఉన్నది కాబట్టి ఇప్పుడే నాకు గౌరవ ప్రార్థితం వచ్చినావు మరి ఎందు గురించి సమ్మరమున మోదముందిననురా రామని సోహాలు
కానీ ఇదిగో మనం ఈ వైకుంఠాపురి పరిపాలన చేసుకుంటూ ఈ వైకుంఠంలో ఉంటుంది. ఈ వైకుంఠంలో మనం ఉంటాం. అవును. చెప్పి అమ్మకాసురా ఇదే వైకుంఠం. ఇదే వైకుంఠమా? అవును. విష్ణుదేవుడు ఈడేనా? అవుపిస్తలేదా? మీసాలు ఉన్నాయి ఆయనకు. విష్ణు ఎవడరా నీవు? ఎవడెవరు నీవు? నా చెల్లిమణిని ఎక్కడ దాచిపెట్టినావు? నా చెల్లిమణి నీ చెల్లి ఎక్కడ దాచిపెట్టినావు? ఒరే నీ చెల్లిమణి ఎక్కడిది? నీవెక్కడు? నీవి ఎవరు నీవు? ఎవరంటున్నావా? అవురా? ఓరి విష్ణు రావేరా కోరి యుద్ధం చేయరా. ఓరి విష్ణు రావేరా కోరి యుద్ధం చేయరా. ఓరి విష్ణు రావేరా కోరి యుద్ధం చేయరా. పార్వతిని చూపించవా పోరాటం చేసవా. పార్వతిని చూపించవా పోరాటం చేసవా. పార్వతి చూపించవా పోరాటం చేయవా. ఓరి విష్ణు రావేరా కోరి యుద్ధం చేయరా. ఓరి విష్ణు రావేరా కోరి యుద్ధం చేయరా. ఓరి విష్ణు రావేరా. నా చెల్లిమని దాచిపెట్టిందే కాక ఒరే నాతో ఎవడెవరా అని మాట్లాడు. నా వైకుంఠమును వచ్చి పురకన్నా ఎవడవు కోరి మాట్లాడవు. పురకన్నా ఎవడవురా పురకన్నా. పురకన్నా ఎవడవురా కోరి మాటలు పలికవు. పార్వతి ఎత్తడనుందో ఆ పరగ నాకు తెలియదు. పార్వతి పార్వతి ఎదురుండదో పాప కర్మ తెలియవో. చెప్తా చూడ చిత్తుడా ఎవరు నీవు? ఆ పార్వతి నాకేమెరక? నీవే పడవు. ఎక్కడికి వచ్చి ఉంటివి? ఇంకోటి సెల్లు నీవు కోరి మాటలాడుతున్నావు పాప చిత్తుడా. ఎవరు? ఎక్కడి పార్వతి? ఎవడెవరు? విష్ణు చేసరా జగదాంబ మోసము ఈనాడు రా. చేసరా జగదాంబ మోసము ఈనాడు రా. సరే ఇక్కడ ఉన్నదని చూచేరా వస్తీ నేను రా. సరే ఇక్కడ ఉన్నదని చూచేరా వస్తీ నేను రా. ఇక్కడ ఉన్నదని చూచేరా వస్తీ ఇక్కడ ఉన్నదని నా బలములు తెలియక ఏదో మాట్లాడుచుంటివి. నేను ఎవరు అనుకుంటివి? నేను ఎవరు అనుకుంటివి? ప్రతిభా నా చెల్లెరా పాపమే మీ చేశారా. ప్రతిభా నా చెల్లెరా పశుపతి ఏం చేశారా. ఆ గురుడా నీ బిడ్డనుంటే పుంచదా కట్టంపుచ్చే. కర్ణుడ నీవు ఇప్పుడు కర్ణుడ నీవు ఇప్పుడు కూర్చదవు మాటలు రా. విష్ణు ఏం మాట్లాడుతుంటే పాప చిత్తుడా ఎవడెవరు నీవు? నేను ఎవడు ఇంకా కూడా గుర్తుపడతలేవా? పార్వతి ప్రతిభత మా చెల్లె. ఆ జగదాంబని నీవు ఎర్రలో కోరిటివి. అరే వీడు ఇంత బలాజు ఎట్లా పుట్టిండు? వీడు ఎట్లా పుట్టిండు? ఏం కథ? ఎవడు వీడు? ఒరే విష్ణు బామనెత్తుకోకుంటారా అనే బయలుదేరి వచ్చిరా. బామనెత్తుకోకుంటారా అనే బయలుదేరి వచ్చిరా. భూతేశుని ఓడించి వరము నేను కొట్టిరా. భూతేశుని ఓడించి వరము నేను కొట్టిరా. భూతేశుని ఓడించి వరము నేను కొట్టిరా. భూతేశుని ఓడించి
వీడు మచ్చ మచ్చలో పడించిన నేను కానీ వీడి పడవేంది వీడు నాతో గెలిచేవాడవా నాతో జయించేవాడవా తెలిసి రాని మర్మము కనుగొంటి రాని శూలము తెలిసి రాని మర్మము కనుగొంటి రాని శూలము ఆ బలముతో మూడు బలు పారగయ్య ఆ బలముతో మూడు నాతో వీడు కారు దున్నపోతున్నట్టే ఉన్నాడు నాతో గెలిచాడు వాడవా ఒక దున్నపోతున్నాయం ఏమిరా సైడ్కే ఉండు కదా. అవును నారదా ఏంటిది ఏంటి ఒరే విష్ణుదేవా ఒరే ఎవడెవరు నీ పేరేంద్రా చూస్తావా నా శూలము చేస్తావా నాతో యుద్ధము చూస్తావా నా శూలము చేస్తావా నాతో యుద్ధము విష్ణుదేవా విష్ణు శక్తి గల్లవాడవైతే చెరి నాతో యుద్ధము శక్తి గల్లవాడవైతే విష్ణుదేవా నాతో గెలుస్తావా వీడు ఏంటిది పరాత్మ ఇక ఏమి చేతివిని తనని ఎర్రం వెళ్ళిలో నా తరముగా కాయున్నదే ఆ తనని ఎర్రం వెళ్ళిలో నా తరముగా కాయున్నది అయ్యనాదు బలము గుంగే కష్టమొచ్చేదేడిగా ప్రేమతోడ బలము గుంగే ప్రేమతోడ బలము గుంగే ఏమి చేతునే ప్రేమతోడ బలము గుంగే ఈ రాక్షసుడితోటి నేను జయించలేకపోతున్నాను కాబట్టి జయించలేకపోతున్నా వీడు శివుని వరంబులు కొన్నాడు శివుని వరంబులు కొని శివుని స్థూలము శంఖం ఇచ్చాడు కాబట్టి ఇతనితో నేను జయించే శాత కాదు నేను ఈ వైకుంఠం నుంచి వెడలి అక్కడ వెళ్తాను దాచుకునేదాను యుద్ధము చేయలేక పారిపోవచ్చున్నవా ఎంత వ్యర్థుడవరా విష్ణుదేవా విష్ణు నాతో యుద్ధం చేయలేక పారిపోయిన వ్యర్థుడా తిరిగి పంద ఇప్పుడు ఇక్కడ నా చెల్లి లేదు నేనేం చేయవాలి చెరసాలలో ఉన్న నారదుని కడకపోవాలి వాని వీపు పలగొట్టవాలి అంతే కదా ఇప్పుడు న్యాయం అదే కదా నన్ను మోసగించినోడు నారదుడే నారదా మహర్షి చెరసాలలో మంచిగా కొలుకుతున్నావు ఇన్ని చెరసాలలో పెట్టాను నీకు ఇంకా సిగ్గు రాలేదు ఉన్నదని పంపించినవా దొంగ మాటలు చెప్పి నన్ను మోసగించి నాకు అబద్ధ మాటలు చెప్పి మౌనేంద్ర నీతో మాట మనసారా నమ్మే నేను మౌనేంద్ర నీతో మాట
మనసారా నమ్మి నేను మౌనింద్రా నీకు మాట బామాను చూచుటాకు గదితోను పోయి తీరా బామాను చూచుటాకు మరే నారదా ఎంత మందిని మోసం చేస్తావు ఇట్లా విష్ణువు కలిసిండు నా బామ కలవలే నా బామ దొరకలే ఇంతవరకు వీడు మా పండుగ లెక్కనే ఉండే వీడు అవడు మా పండుగ సేమ్ అచ్చం ఎరా వీడియో తీయను మా పండుగాడు అచ్చం సేమ్ అచ్చం పండుగాడు డబల్ రూల్ ఆయన కొడుకు శంకరుని కొడుకు సేమ్ ఇట్నే సేమ్ ప్లేస్ ఆయన విలువ ఆయన చూడమని ఒకసారి ఎంత మోసకారి వీర నువ్వు మరి అక్కడికి వెళ్ళే ఏకో నారాయణుడు దొంగ మాటలు రాజేంద్ర మాటలు దొంగ మాటలు కావయ్యా దొంగ మాటలు అవును బామని అడిగినంత లోన బామని అడిగినంత లోన ఏం మాట్లాడుతున్నావు బామను జరిగినంత లోన పుని యుద్ధమునకు వేసే బామను జరిగినంత లోన పుని యుద్ధమునకు వేసే బామను జరిగినంత లోన భూమిలో యుద్ధము జరిగే అవునే నిధు మాటలకు భూమిలో యుద్ధము జరిగే అవునే నీ మాటలకు భూమిలో యుద్ధము జరిగే మౌనేంద్ర నేను మీ మాటలు నమ్మి నేను ఆ విష్ణు కడకు పోయినాను వైకుంఠం మీ మాటలు నమ్మినందుకు మా ఇద్దరు కలహం జరిగినది యుద్ధమే జరిగినది ఎందుకు జరుగుతుంది అయ్యా అడిగితే యుద్ధం జరుగుతుందా పొరిచి వచ్చాం మేము ఇద్దరు కలిసి పొట్టు అక్కడ లేకదేవి ఎక్కడికెళ్ళేనయ్యా అక్కడ లేకదేవి ఎక్కడికెళ్ళేనయ్యా అక్కడ లేకదేవి చక్కగా బ్రహ్మ వద్దకు సిగముగా ఎల్లవచ్చు చక్కగా బ్రహ్మ వద్దకు అయ్యా రాజేంద్ర ఒకవేళ అక్కడ లేకపోతే మాత్రం నారదా అక్కడ లేకుంటే దేవి మాత్రము ఆ బ్రహ్మ వద్దకు వెళ్ళొచ్చు అయ్యా బ్రహ్మరా వాడేవాడు బ్రహ్మయ్య బ్రహ్మను వాడేవాడు బ్రహ్మ చాలా మంచివాడయ్యా బ్రహ్మదేవుడు ఎవడు వాడెక్కడ ఉంటాడు నుదుటి రాజులు ఏం మాట్లాడుతున్నావు ఒకసారి విష్ణు కడకంటావు బ్రహ్మ ఎంత రోరి బలవంతుడా వాడు నాకు రాజేంద్ర
చేస్తారు రే కాలము మూడివాడు కాంతను దాచనేమో కలము మూడివాడు కాంతను దాచను ఏమో కలము మూడివాడు నారదా బ్రహ్మ అనగా నాకెంత నా చిటికిన వేలు గోరంత బ్రహ్మదేవుని నా చిటికిన వేలు గోరంత పారిపోయినాడు బ్రహ్మ ఎంత మేము సత్యవంతుడు బ్రహ్మదేవుడు స్వామిని ఏమనకయ్యా సత్యవంతుడు బ్రహ్మదేవుడు స్వామిని ఏమనకయ్యా సత్యవంతుడు బ్రహ్మదేవుడు గదిగాయల మెల్లిలోన కదరికు దిక్కునయ్యా గదిగాయల మెల్లిలోన అయిపోయింది అయ్యా నువ్వు ఆ బ్రహ్మవద్దకు వెళ్ళు ఎక్కడ ఉండదయ్యా ఉంటే బ్రహ్మ ఎక్కడ ఉంది? సత్యలోకమా సత్యలోకంలో ఉంటాడు అయితే ఈ నారదుడు ఎప్పుడు చెప్పినా మనకు అబద్ధాలు చెప్తున్నాడు అబద్ధాల కోడు దీన్ని ఏం చేయాలి మనం కాల్చేది కట్టి చెరసాలలో పెట్టాలి పెట్టాలి అవదా మనం లేవు కూడా బుక్ కూడా నీవు అబద్ధాలతో ఆడుతున్నావు